after Telangana formation is the first census. So please understand the importance of this census. This is the census going to tell about full statistics of Telangana as a region, specifically as a complete region ga. So Telangana state first census ఇది, that is the most important thing. అదే విధంగా ఈ సెన్సస్ ఎలా జరుగుతుందినా ఎంటైర్ స్టేట్ లో డిస్ట్రిక్ట్ డిఫరెంట్ గా, అదే విధంగా కార్పొరేషన్ డిఫరెంట్ గా జరుగుతుంది. కొన్ని కార్పొరేషన్స్ అన్ని డిస్ట్రిక్ట్ లోపలే ఉంటుంది, ఒక డిస్ట్రిక్ట్ పరిధిలో ఉంటుంది, దట్ విల్ బి నో ఇష్యూ. బట్ మన కోర్ అర్బన్ రీజన్ లో జిహెచ్ఎంసీ పరిధి మీకు తెలుసు, జిహెచ్ఎంసీ హ్యావ్ 3, 4, 5 డిస్ట్రిక్ట్స్ ఉంటుంది మాక్సిమం. సో మనకు ఇప్పుడు ఎంటైర్ కోర్ అర్బన్ రీజన్, ఇట్ ఇన్క్లూడ్స్ జిహెచ్ఎంసీ, సిఎంసి, అదేవిధంగా మల్కాజిగిరి కార్పొరేషన్ కూడా ఒక్క యూనిట్ గా తీసుకొని మేము సెన్సస్ చేస్తున్నాం. దానికి వార్డ్ అస్ యూనిట్ 300 వార్డ్స్ ఉన్నాయి మనకు. వార్డ్ అస్ యూనిట్ అండ్ సర్కిల్ అస్ చార్జ్. సర్కిల్ లో చార్జ్ ఆఫీసర్ ఉంటారు, డీసీ చార్జ్ ఆఫీసర్ ఉంటారు, సర్కిల్ లెవెల్ లో మానిటర్ చేస్తారు. బట్ మనకు అన్ని సెన్సస్ తరపున ఉన్న ఇన్ఫర్మేషన్ అన్ని వార్డ్ లెవెల్ లో వస్తుంది. ఇట్ ఈస్ ఫర్ అవర్ ఫ్యూచర్ అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ కు వాడుకోవడానికి అవకాశం ఉంటాయి. అదేవిధంగా ఎనీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేయడానికి అవకాశం ఉంటాయి. అదేవిధంగా ఎనీ ఎలక్షన్ డీలిమిటేషన్ పాస్ అన్ని చేయడానికి కూడా దిస్ ద బేస్ గా తీసుకుంటాం. సో దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ దిస్ సెన్సస్. దీనిలో మనకు టోటల్ గా 60 సర్కిల్స్ ఉన్నాయి మన జిహెచ్ఎంసీ క్యూర్ అర్బన్ రీజన్, కోర్ అర్బన్ రీజన్ లో, ఇంక్లూడింగ్ జిహెచ్ఎంసీ, సిఎంసీ అండ్ ఎంఎంసీ. దానిలో అదే విధంగా 60 సర్కిల్ కు 60 చార్జ్ ఆఫీసర్స్ పెట్టాం. దాంతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ కూడా సెన్సస్ పరంగా మనకు చార్జ్ గా ఉన్నాయి. సో టోటల్ 61 చార్జ్ ఆఫీసర్స్ మన పరిధిలో ఇక్కడ ఈ సెన్సస్ చేయడం జరుగుతుంది. దానికి ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్ గా జిహెచ్ఎంసీ కమిషనర్ ఉంటారు, అడిషనల్ ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్ గా సిఎంసీ కమిషనర్, అదేవిధంగా మల్కాజిగిరి కమిషనర్స్ ఉంటారు. వారి పరిధిలో వారన్ని ఈ వ్యవస్థని మానిటర్ చేయడం జరుగుతుంది. సెన్సస్ లో 2 అంశాలు ఉంటాయి. ఒకటి మీకు ఈజీగా అర్థం చేసుకోండి, ఫస్ట్ హౌస్ లిస్టింగ్ చేస్తారు, వి కాల్డ్ అస్ హౌస్ లిస్టింగ్ బ్లాక్ ఫార్మేషన్. అండ్ నెక్స్ట్ అంశాలు ఇది ఇట్ ఇస్ అబౌట్ పాపులేషన్ ఎన్యుమరేషన్. సో డీటెయిల్ గా మేడం మీకు చెప్తారు. అదేవిధంగా ఏమేమి సెల్ఫ్ ఎన్యుమరేషన్ కూడా చెప్పడం జరుగుతుంది. 3 అంశాలు ఉంటాయి. సో దానిలో హౌస్ లిస్టింగ్ మనకు వీఆర్ స్టార్టింగ్ ఇట్ ఫ్రమ్ 11th మే. 11th మే నుంచి 9th జూన్ వరకు ఈ ప్రక్రియ ఉంటుంది, హౌస్ లిస్టింగ్. ప్రతి ఒక్క ఎన్యుమరేటర్స్ మన తరపు నుంచి ప్రతి ఇంటికి వెళ్ళి ఈ కార్యక్రమం చేయడానికి అవకాశం ఉన్నాయి. యాక్చువల్ పాపులేషన్ ఎన్యుమరేషన్ జనగణ దట్ విల్ బి హ్యాపెనింగ్ ఆన్ 9th February to 28th February. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ టైమ్ లైన్స్ మీకు చెప్పాలని నేను అనుకున్నాను. సో మనకు టోటల్ గా ఎంటైర్ 300 వార్డ్స్ కలిపి అన్ని హౌస్ హోల్డ్స్ అన్ని తీసుకున్నా మనకు దాదాపుగా 21,866 ఎన్యూమినేటర్స్ కావాలి. సో 61 చార్జ్ కు 21,866 ఎన్యూమినేటర్స్, 3,652 సూపర్వైజర్స్, దాదాపుగా 25,000 సిబ్బందులు ఈ సెన్సస్ ప్రక్రియలో. మోర్ దాన్ 25,000 ఎంప్లాయీస్ విల్ బి వర్కింగ్ ఆన్ దిస్ ప్రోగ్రామ్. దీనిలో ఇంపార్టెంట్ అంశం మీకు చెప్పాలనుకున్నానా, ఫస్ట్ సారి డిజిటల్ సెన్సస్ అవుతుంది. ముందు అన్ని మీకు పేపర్ లో మనం మార్క్ చేసుకుని చేయడం జరుగుతుంది. ఈసారి ఫస్ట్ వీఆర్ డూయింగ్ డిజిటల్ సెన్సస్. ఆ డిజిటల్ సెన్సస్ లో కూడా సెల్ఫ్ ఎన్యుమరేషన్ కూడా ఫస్ట్ సారి జరుగుతుంది. మనమే మన ఇల్లు గురించి మీరు ప్రత్యేకంగా వెళ్ళి, మీరు వెబ్సైట్ లో వెళ్ళి మీరు పూర్తిగా ఒక 33 కాలమ్స్ ఉంటాయి, అది మీరే ఫిల్ చేయడానికి అవకాశం ఉన్నాయి. సో అది కూడా ఫస్ట్ సారి చేస్తున్నాం. సో మై రిక్వెస్ట్, దీని ద్వారా మీకు ఒకసారి ఈ సెల్ఫ్ ఎన్యుమరేషన్ కార్యక్రమం విల్ స్టార్ట్ ఫ్రమ్ 26th, రేపు నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ విల్ బి ఎండింగ్ ఆన్ 10th మే. సో ఈ కార్యక్రమం సెల్ఫ్ ఎన్యుమరేషన్ కార్యక్రమంని మీరు ఎక్కువ మీ ద్వారా ప్రత్యేకంగా ఆల్ సిటిజన్స్ ఆఫ్ కోర్ అర్బన్ రీజన్ రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ ఫిల్ యువర్ సెల్ఫ్ ఎన్యుమరేషన్ ఫామ్ త్రూ ఆన్లైన్. వెరీ వెరీ సింపుల్ స్టెప్ ఉంటాయి, అది మేడం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు హౌ ద సెల్ఫ్ ఎన్యుమరేషన్ ప్రాసెస్ అవుతుందని చెప్పి. దీనివల్ల మనకు వారు కూడా క్లారిటీ వస్తుంది, ఎవరు మన సెన్సస్ మన ఇంటికి వెళ్తున్నారో వారు కూడా మీకు ఈ రెఫరెన్స్ ఐడి వస్తుంది, వారు వెళ్ళి మీ ఇంట్లో చెక్ చేసుకుంటారు. మీకు కూడా మీ డాక్యుమెంట్ ని మీరు కరెక్ట్ గా ఇచ్చిన ఒక మీకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అండ్ ఇది యూ ఆల్సో పార్టిసిపేట్ ఇన్ ద సెన్సస్ ప్రాసెస్, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో నేను పర్సనల్ రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ఫస్ట్ ప్లీజ్ స్టార్ట్ డూయింగ్ దిస్ యాక్టివిటీ ఫ్రమ్ రేపు నుంచి. ఆల్ మీ ప్రెస్ మిత్రులందరూ మీరు మీ ఇంట్లోకి స్టార్ట్ చేయండి. అదేవిధంగా వీల్ ఆల్సో టెలింగ్ ఆల్ అవర్ ఎంప్లాయీస్ టు ఆల్సో డూ సెల్ఫ్ ఎన్యుమరేషన్. పెద్ద సంఖ్యలో వి హావ్ హైదరాబాద్ ఇస్ ఫేమస్ ఫర్ ఐటీ ఇండస్ట్రీస్. ఈ చిన్న పని ఇది,
చాలా పెద్ద సమస్య కూడా లేదు. విత్ ఇన్ 10 minutes 15 minutes యూ క్యాన్ క్లోజ్ ద ఎంటైర్ ఎక్సర్సైజ్. సో దానికి మీరు అందరూ ప్రత్యేకంగా కోఆపరేట్ చేయాలని కోరుకొని నౌ ఐ రిక్వెస్ట్ మేడం టు గివ్ ఎ ప్రెసెంటేషన్ అండ్ సెల్ఫ్ ఎన్యూమరేషన్. థ్యాంక్ యూ.